దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాజకీయ పందాలో భారతీయ జనతా పార్టీ దిగ్విజయ డంకా మోగించింది. ఎందుకంటే జాతీయవాదం ఏ దేశానికైనా గొప్పది. అటువంటి జాతీయవాదాన్ని నిలబెట్టుకున్న భారతీయ జనతా పార్టీ రాజకీయంగా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నా కూడా దాన్ని మతపరమైన మరకలు పూస్తున్నప్పటికీ కూడా వెస్ట్ బెంగాల్ లాంటి అత్యంత కీలకమైన రాష్ట్రంలో గెలుపనేది భారతీయ జనతా పార్టీ కీలక మలుపుగా దాని యొక్క బాధ్యత దేశ ప్రజల మీద ఎంత ఉన్నదో భారతీయ జనతా పార్టీ మీద అంతే ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో కూడా విజయడంకా మోగించిన భారతీయ జనతా పార్టీ దాని యొక్క కీలక బాధ్యతల్ని ఇంకా మోస్తూ భారతదేశానికి జాతీయవాదంగా రాజకీయపరంగా చాలా న్యాయం చేస్తుందని నేను చెప్పడానికి గర్విస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా గొప్ప సంబరాలు చేసుకోవాల్సిన రోజు అండి ఇవాళ. బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీ గారు ఆమెను ఎవరు కదిలించలేరు అన్న ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు చాలా పరిపాలనలో కూడా చాలా దారుణమైన పరిపాలన చేశారు. అలాంటి ఏకపక్షంగా ఉన్న ఆమెను ఓడించడం అనేది చాలా గొప్ప విషయం. అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ చూసుకున్నా కానీ అన్ని చోట్ల గెలిచాయి. తమిళనాడు చూసుకుంటే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి, కూటమి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది అనేది మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఇంకా అన్ని రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా లెగవాలని కూటమితో అయినా ఏకపక్షంగా అయినా గవర్నమెంట్ ఫామ్ అవ్వాలని కోరుకుంటున్నాం. లేదండి బెంగాల్లో తారుమారయ్యే అవకాశం లేదు. ఇప్పటివరకు చాలా సహనంగా ఓపికగా చేసిందంతా భరించారు. ఇక భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ దాని స్థానం దక్కించుకుంది. మమతా బెనర్జీ అనేది కాలగమనంలో కలిసిపోవటమే తప్ప మళ్ళీ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు. అది చూడాలండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాదు అది. అక్కడ సెంట్రల్లో ఏం జరుగుతుంది, ఇక్కడ తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది ఇంక మరికొద్ది కాసేపట్లో తెలుస్తుంది. దాన్ని బట్టి తమిళనాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం అనుకున్నది జరుగుతుందా లేదా వేరే ఏదైనా జరుగుతుందా అనేది వేచి చూడాలి. వర్మ గారు వచ్చారండి, సెంట్రల్ మినిస్టరు. మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు. ప్రెస్ మీట్ జరుగుతుంది, చూసారు కదా. టపాకాయలు, స్వీట్స్, మేళతాళాలతో సంబరాలు చాలా భారీ ఎత్తున. సమ్మర్ అవ్వటం వల్ల టైం కొంచెం తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం చల్లబడితే వాతావరణం చల్లబడితే ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఆ టైం టేకింగ్ ఇప్పుడు జరుగుతుంది. అయిపోయిందండి, అది జరిగిపోయిందండి. గెలుపు అయిపోయింది. గెలుపు అనేది అయిపోయింది. సంబరాలు మాత్రమే ఇంకా బాకీ ఉన్నాయి.